ఇది గోధుమ పిండి అనమాట. దీంతో ఏదైనా ఒక ఐటెం చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో నేను ఒక స్పూను ఆయిల్ పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, స్పూను అంటే స్పూన్ నేను కొంచెం సరిపడా సాల్ట్ వేస్తున్నాను అనమాట. దీన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను అన్నమాట. సాల్ట్ను నూనె అంటే కొంచెం గుళ్ళు వస్తుందని ఒక అరగంట సేపు నానబెట్టేస్తాను అనమాట, కలిపేసి ఫ్రెండ్స్. ఇది దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకుంటున్నాం. ఇలా కలుపుకుంటున్నాం. గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండలుగా చేసుకుంటాం. ఇలా రౌండ్గా రావాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం 13 చేశాను అనమాట. 13 ఫ్రెండ్స్, 14 మొత్తం అన్నీ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ 3 కొబ్బరి చెప్పులు అనమాట. ఈ ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే రెండిట్లోకి ఉపయోగిద్దామని చెప్పి చేస్తున్నా 2 విధాల. ఏంటంటే ఒకటేమో చపాతీలు చేసి చపాతీల్లో పెట్టేసి బొబ్బట్ టైప్లో చేద్దామని ఒకటి, ఇంకొకటి ఏంటంటే పూర్ణంలోకి వేద్దామని కొబ్బరి లాగా చేసేసి ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారు ఫ్రెండ్స్. ఈ కొబ్బరి తురుము పట్టిలాకి మిక్సీలో వేస్తున్నాను. చూడండి, అంటే ఏది చేస్తానో ముందు అనేది ఐటెం అయితే నాకు తెలీదు. ఐడియా అంటే అప్పటికప్పుడు చేస్తాను అనమాట అనుకోకుండా, అందుకే చెప్పట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురిమేసి పెట్టేస్తాను అనమాట ముందు. ఇది పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి తురుము ఇది ఏంటంటే బెల్లం పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే తెప్పించాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బెల్లం పౌడర్ అనమాట. ఇదేమో కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. ఇది 2 కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో కొబ్బరి కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కదుపుకుంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉన్నది కూడా మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే సగం మీద ఈ బెల్లం పౌడరు మొత్తం అంతా కూడా కడగాలి కదా ఫ్రెండ్స్. ఇదంతా కాయలు ఈ విధంగా చేసి వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి కూడా వేస్తాను.
చేయడం. ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేస్తున్నాం అనమాట, 2 చెంచాలు. నెయ్యి కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, డిఫరెంట్గా చేసేసాను అనమాట. ఏంటంటే కొబ్బరి ఏం చేశానంటే మిక్సీలో పట్టేసి ఒక అరగంట ఆరబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టేసిన తర్వాత అది కూడా ఏంటంటే వెరైటీగా నేను బెల్లం పౌడర్ తెప్పించి కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఉండలు చుట్టారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉండలు చుడుతుంది. ఇలా చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే వేడివేడిగానే ఉంది బాగా. ఇలా చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా రౌండ్గా రావాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం 13 చేశాను అనమాట. 13 ఫ్రెండ్స్, 14 మొత్తం. నేను చపాతీ చేయడానికి వీడియో తీయడానికి ఎవరు లేరన్నమాట, అందుకే చేసేసి తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఈ కొబ్బరి ఉండలు చేశాను కదా ఫ్రెండ్స్. అది దీన్ని ఈ విధంగా చిదిపేసి ఇలా పెట్టేసి 4 పలకల ఇలా పెట్టేసి దీని మీద చపాతీతో ఇట్లా చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, కొబ్బరి ఉండలు చేసేసి దాన్ని పౌడర్గా దాన్ని చిదిపేసి ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే ఇది స్వీట్ కింద వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి ఉండలు చేసేసి దాన్ని పౌడర్గా దాన్ని చిదిపేసి ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే ఇది స్వీట్ కింద వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా నేను చపాతీ చేయడానికి వీడియో తీయడానికి ఎవరు లేరన్నమాట, అందుకే చేసేసి తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ కొబ్బరి ఉండలు చేశాను కదా ఫ్రెండ్స్. అది దీన్ని ఈ విధంగా చిదిపేసి ఇలా పెట్టేసి 4 పలకల ఇలా పెట్టేసి దీని మీద చపాతీతో ఇట్లా చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, కొబ్బరి ఉండలాగా చేసేసి ఏం చేస్తానంటే దాన్ని
చిదిపేసేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఉండల్ని అంటే గట్టిగా అయిపోతాయి కదా అవి, అంటే లేత పాకం అయితే ఎమ్మటనే ఇచ్చేసేయచ్చు అనమాట. అందుకని నేనేం చేశానంటే అది డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కొబ్బరి ఉండలు చుట్టేసేసి సాయంత్రం ఆరిపోయిన తర్వాత దాన్ని చిదిమేసి ఇలా ఏంటంటే గోధుమ పిండి చేసేసి దీంట్లో మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్. ఇది బొబ్బట్లాగా అనుకోవచ్చు, లేదు అనుకుంటే కొబ్బరి బొబ్బట్టు అని కూడా అనుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఫ్రై అవ్వాల్సినవి ఉన్నాయి. ఇలా వేసాను కదా, ఇది కనం పెట్టేసి వెలిగిచ్చేసి పెట్టేసాను అనమాట. బాగా హీట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంకోటి కూడా వేస్తున్నా చూడండి. ఇదంతా కూడా కరిగి హీట్కి టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా ఈ కొబ్బరి బొబ్బట్టు. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇట్లా కాల్చుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. కొబ్బరి ఉండలు చేసి దాంతో చేసిన బొబ్బట్లు అనమాట. పాకం పట్టి చేసిన కొబ్బరి బొబ్బట్లు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఆయిల్లో వేపాలన్నమాట. ఆయిల్ కోసం అంటే చపాతీ టైప్లో వేపాలండి, ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి. లాస్ట్ ఫ్రెండ్స్ ఇది అయిపోయిందన్నమాట. దీంతో లాస్ట్ ఇదంతా నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఏంటంటే గోధుమ పిండితోనే ఎక్కువ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, అంటే మైదా పిండి కూడా చేస్తాను, చేస్తే కంపల్సరీ పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి క్లియర్గా కొన్ని కనిపించకపోవచ్చు మీకు. అంటే ఒక పక్కన చేత్తో ఫోను, ఒక పక్కనేమో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను చూస్తున్నాను కదా. అన్నమాట ఫ్రెండ్స్. ఇది సమానంగా చేసేస్తారు అన్నమాట. ఇప్పుడు వీడియో తీసేస్తుంది ఆపుతాను కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అప్పుడు మామూలుగా 4 పరకలుగా వస్తుంది అన్నమాట. అంటే ఈ విధంగా కాల్చాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉప్పుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది పొంగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది లైట్గా పొంగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తెలుస్తుందా? ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఫ్రై అవ్వాల్సినవి ఉన్నాయి ఫ్రెండ్స్. కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట. బాగున్నాయి కదా. ఇది కొబ్బరి బొబ్బట్లు అనమాట. కొబ్బరి స్వీట్ బొబ్బట్లు అనమాట. డిఫరెంట్ బొబ్బట్లు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.